Hi friends, my name is Badr Nayak from VR Siddharth Engineering College, IT department. Now we will discuss about Flask in Django. Now we will look what is Flask. 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 Flask is a lightweight Flask is a lightweight and flexible web framework for Python. It is classified as micro framework because it does not comes with all the built-in tools and libraries. Lightweight. Flask is designed to be simple to use and easy to get started with. Flask is design. Now we will see the key feature of Flask. First one is rotating. Here rotating means Flask make easy to map URLs to functions. That means Flask అనేది ఈజీ అయిపోద్ది. ఇప్పుడు URL యూజ్ చేస్తే ఆ మ్యాపింగ్ ఆ ఫంక్షన్ అనేది ఈజీగా ఉంటుంది మనకి. ఈ రెండు కీ ఏమిటంటే టెంప్లెట్స్. టెంప్లెట్స్ అనేవి Flask యూజ్ ద టెంప్లెట్స్ ఇంజన్ విచ్ హెల్ప్స్ డైనమిక్ HTML పేజ్. ఈ Flask అనేది మనకి యూజ్ అయ్యింది ఎందుకంటే ఈ టెంప్లెట్స్ వాడటం వల్ల HTML ఈ పేజ్లని డిజైన్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. దానివల్ల మనం Flask అనేది వాడతాం. మూడోది వచ్చేసి రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ హ్యాండ్లింగ్ అనేది. Request and handling అనేది Flask provides tools to handle HTTP request and response. It allows you to access data from the request. దాని పని ఏంటంటే మనం డేటా అనేది అలో చేస్తుంది ఒక చోటు నుంచి ఇంకోటి టూల్స్లో అవన్నీ ఈజీ అవుతుంది దానివల్ల. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ సర్వీస్. నాలుగోది వచ్చేసి Development service helps Flask come with a built-in function development service for testing and developing, so we can easily run our app location. App ఈజీగా మనం ఇచ్చేయచ్చు డెవలప్మెంట్ వల్ల. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్. Flask testing అనేది Flask has good for utilized testing. It includes built-in test. Flask ద్వారా మనం
టెస్ట్ చేస్తాం వల్ల ఇది మనకి ఫంక్షన్ అనేది యూజ్గా అయితే బాగా ఇది అవుతుంది. ఇప్పుడు మనం కోడ్ చూద్దాం. ఇది ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్ అనేది అదొక క్లాసు. ఆ ఫ్లాస్క్ మాడ్యూల్ అది ఒక వెబ్సైట్ క్రియేట్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడానికి అది ఒక క్లాస్ అనేది వాడతాం. నెక్స్ట్ యాప్ ఈజ్ ఈక్వల్ ఫ్లాస్క్ ఇదేమో క్రియేట్ అండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద ఫ్లాస్క్ అప్లికేషన్. ఇదేమో ఈ యొక్క కమాండ్ అనేది మన ఒక ఇన్స్టెన్స్ ఆఫ్ ఫ్లాస్క్ అనేది క్రియేట్ చేయడానికి వాడతాం. ఇప్పుడు వచ్చేసి యాప్ డాట్ రొటైన్ డిఫైన్ ద రూట్ యూఆర్ఎల్. ఇది మనం రూట్ యూఆర్ఎల్కి యూజ్ చేస్తాం ఈ యొక్క కమాండ్ అనేది. నెక్స్ట్ తర్వాత డిఫైన్ చేస్తాం. డిఫైన్ హోమ్ అనే ఫంక్షన్ డిక్లేర్ చేసుకుందాం. నెక్స్ట్ తర్వాత ఆ రిటర్న్ ఫ్లాస్క్ ఫ్లాస్క్ అనేది రిటర్న్ చేయడానికి అది ఒక కమాండ్ రాదు. ఫ్లాస్క్ అని దీన్ని రాసుకుందాం. అది రిటర్న్ చేస్తుంది. రిటర్న్స్ డిస్ప్లే కావాలి. తర్వాత ఇది ఎన్ష్యూర్ ద స్క్రిప్ట్ రిటర్న్స్ ఓన్లీ వెన్ ఎగ్జిక్యూట్స్ డైరెక్ట్లీ. ఇది అనేది మెయిన్ అనేది ఎప్పుడైతే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు అది రిటర్న్ చేస్తుంది ఆ స్క్రిప్ట్ అనేది. తర్వాత రిటర్న్ చేస్తుంది. తర్వాత యాప్ డాట్ రన్ debug అనేది మనకి రిటర్న్ చేస్తుంది. తర్వాత ట్రూ అనేది ఫ్లాష్ డెవలప్మెంట్ సర్వీస్ విత్ డీబగ్ మాడ్యూల్ ఎనేబుల్. ఇది ఇలా మనకి కోడ్ అనేది వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ.